నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇద్దరికి కూడా 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి ప్రతి వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ మొబైల్ నంబర్ గురించి మన లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళాలి. మొబైల్ నంబరు 10వ స్థానంలో ఏ నంబర్ వస్తే బాగుంటుందనేది ప్రతి వీడియోలో చాలా వీడియోలు ఇప్పటి వరకు చేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్న పాత వీడియోలకు సంబంధించి మీకు కూడా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మీరు తెలియజేయండి. 0 వస్తే ఏమవుతుంది, 1 వస్తే ఏమవుతుంది, 2 వస్తే ఏమవుతుంది, 3 వస్తే ఏమవుతుంది, 4 వస్తే ఏమవుతుంది, 7 వస్తే ఏమవుతుంది, 8 వస్తే ఏమవుతుంది అనేది మీరు ఒక్కసారి చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మన లైఫ్‌లో సక్సెస్ అనేది గ్యారెంటీ రావడము జరుగుతుంది. ఇక్కడ 9 వస్తే ఏమవుతుంది, 9 నంబరు వస్తే ఏమవుతుంది, మరి 5-6 వస్తే ఏమవుతుంది అనేది మీరు డౌట్ వచ్చి ఉంటుంది. 5-6 వస్తే చాలా బాగుంటుంది, సూపర్. 9 వస్తే ఏమవుతుంది, 9 వస్తే మీకు కోపం ఎక్కువ వస్తుంది. 9 వస్తే మీకు ఆస్తులు కూడా ఎక్కువ వస్తాయి, పొగరు కూడా ఎక్కువ వస్తుంది, మీతో జనాలు కూడా ఎక్కువ ఉంటారు, అందరి మీద చిరుబుర్లు ఆడుతూ ఉంటావు. చాలా డేంజర్. దీనివల్ల మనం అన్ని కోల్పోతాం. కానీ ఆస్తులు వస్తే సరిపోతుందా, మనుషులు వస్తే సరిపోతుందా, అందరి మీద అసహించుకుంటే ఇప్పుడు చాలా మందికి వెహికల్ నంబర్స్లో 99 పెట్టుకుంటూ ఉంటారు. కానీ అందరి నుంచి కూడా మనకు చాలా మంది లైఫ్లో 9 నంబర్స్ వాడే వ్యక్తులు ఎవరని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టి చూడండి. పెద్దగా ఉన్న మంచి హీరోలకు వాళ్ళకి వీళ్ళకు ఉన్నాయి. వాళ్ళ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది మీరు చూసుకోండి. ఎందుకంటే 9 చాలా అహంభావాన్ని సృష్టిస్తుంది, అహంకారాన్ని ఇస్తుంది. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఎలాంటి సమస్యను ఇస్తుంది అన్నది ఈ నంబర్తో అందరితో దూరం చేసుకుంటుంటారు. మీకు మీరే స్వయం కృతాపరాధంగా మీరు మార్చుకుంటారు. కానీ లక్షలు పెట్టి ఈ నంబర్ కొంటా ఉంటారు. ఆర్టీఏలో
చాలా మంది నేను చూశాను. లక్షలు పెట్టి నంబర్స్ కొంటుంటారు. మన మొబైల్ నంబర్‌లో గూడా 999999 లాస్ట్ వరకు ఎన్ని 9లు ఉంటే అంత నీకు ఎవరు లేకుండా అయిపోతారు. డబ్బు మాత్రమే నీతో ఉంటుంది. నీకొక కుటుంబ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది. ఇది చాలా డేంజరసు. ఎక్కువ శాతము పొలిటికల్ గాని, సినీ ఇండస్ట్రీలలో పెట్టుకొనుంటారు. వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ, వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఉంది మీరు తెలుసుకొని ఖచ్చితంగా చూసుకోండి. 9 నంబరు చాలా డేంజరస్. చాలా మంది చెప్తుంటారు 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ 5, 6 మాత్రమే ఉండాలి. 9 ఉంటే ఇలాంటి సమస్యలను ఇస్తది. మీకు డబ్బొచ్చేలా 5, 6 కూడా ఉన్నాయి గదా! 9 నంబర్ ఒకటి డబ్బెందుకొస్తుంది? డబ్బు 9 వల్ల వస్తుంది. కానీ ఎక్కడో ఉండాలి. ఆ ధైర్యం వచ్చేలాగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎండింగ్‌లో ఉండకూడదు. అంటే ఈ నంబరు మళ్ళీ ఇంజిన్ నంబర్ కాబట్టి ఈ నంబరు 9 నంబరు ఉంటే మంచిది కానే కాదు. తీసివేయండి. చాలా కోపం ఉంటదండి దీనివల్ల. ఈ కోపాన్ని మనం తగ్గించుకోవాలంటే 9 నంబర్‌లు పెట్టుకోకండి. మన లైఫ్‌లో మంచి సంబంధ బాంధవ్యాలుండాలి. ఆ సంబంధాల నుంచి డబ్బు రావాలి. కానీ దీనివల్ల ఈ 2 వస్తాయి. అహంకారం వస్తుంది, డబ్బు వస్తుంది. అహంకారం మనకొద్దు. ఒక 10 మంది వ్యక్తులు మనతో ఉండాలి. చనిపోతే మనకు కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఇదంతా ఉండాలి కాబట్టి ఆ వ్యవస్థ నుంచి మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఇది లేకుండా ధైర్యంగా ఉండేలాగా కొన్ని నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్స్‌ని ఫాలో అయ్యి 5 లేదా 6 నంబర్ ఎండింగ్ వచ్చేలా చూసుకోండి. ఎలాంటి నంబరు మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఏదైనా సరే ఈ నంబర్ వాడకండి. ఎక్కువ నంబర్స్ 9లు వచ్చేలా చూసుకోకండి. అది ఎండింగ్‌లో వచ్చేలా చూసుకోండి. థాంక్ యూ.